మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి వాటర్ గండి ప్రాంతంలో ఉన్నాము. అంటే పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో చాలా వరకు ఎంజాయ్ చేయడానికి యూత్ కానీ ఫ్యామిలీస్తో కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం నది ప్రవాహం చాలా తక్కువగా ఉంది. అక్కడక్కడ ఇసుక మేటలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూర్చొని ప్రశాంతంగా వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇది ఒక డేంజరస్ స్పాటు. ఇదే ఎంత ఆహ్లాదకరంగా ఆనందాన్ని కలిగిస్తుందో పెన్నా నది అంతే విషాదాన్ని నింపుతుంది. అక్కడక్కడ సుడిగుండాలు ఉన్నాయి ఈ నదిలో. ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకోవాలి. ఇక్కడ గతంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ వాళ్ళు కూడా అనేక విధాలుగా దీంట్లో చెప్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ మాత్రం నదిలో ఎవరు దిగవద్దు, ఎందుకంటే ఇక్కడ సుడిగుండాలు ఉన్నాయి. అందులో చిక్కుకుంటే గజ ఈతగాళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంటుందని హెచ్చరికలు ఏర్పాటు చేసినప్పటికీ యువత మాత్రం వాళ్ళు సాహసాలు చేయాలన్న ఉద్దేశంతో, వెరైటీగా వీడియోస్ రీల్స్ చేయాలన్న ఉద్దేశంతో దిగుతూనే ఉన్నారు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటూనే ఉన్నారు. అలాంటి సంఘటనే మళ్ళీ నిన్న ఒకటి జరిగింది. ఇద్దరు యువకులు, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి 16 ఏళ్ళు 18 ఏళ్ళ యువకులు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఇదే నదిలో సరదాగా రీల్స్ చేయడానికి దిగారు. వాళ్ళు ఇసుక సుడిగుండాల్లో చిక్కుకొని చనిపోయినటువంటి పరిస్థితి. స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి నదిలో చాలా వరకు కూడా దిగుతూ ఉంటారు. పెన్నా నది అంటే మొత్తం మన జిల్లాలోనే ప్రవహిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాంతంలోనే ఎందుకు తరచూ ఇంత ప్రమాదాలు జరుగుతున్నాయంటే? సార్, ఇక్కడ ఏమైందంటే మనకు చూడడానికి ప్లెయిన్ వాటర్ అంతా కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల కొండ దగ్గర సుడిగుండాలు ఉన్నాయి సార్. బయటికి మనం చూస్తుంటే లోతు ఎక్కువ ఉన్నట్టు ఏం కనపడదు, కానీ మనం దిగినామంటే కనుక మనిషి అట్లా లోపలికి వెళ్ళిపోతాడు. కానీ గజ ఈతగాళ్ళపైన తీసుకొని రాలేరు వాళ్ళు. చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము కూడా ఒక 2-3 సార్లు విజిట్ చేసి చిన్న చిన్న పిల్లలు ఉంటే మా తహసీల్దార్ గారు మేము వచ్చి కూడా చెప్పినాం సార్, అమ్మ అక్కడ దిగ్గద్దండి, ఇక్కడ రావద్దు, అసలు ఏమన్నా మీరు టెంపుల్లో చూసుకొని వెళ్ళిపోండి అని చెప్పినాం. కానీ ఈ పిల్లలు ఏం చేసి మళ్ళీ కార్తీక మాసంలో కూడా మన పోలీస్ వారు కంటిన్యూగా ప్రొడక్షన్ పెట్టినారు సార్. ఇంకా కార్తీక మాసం అయిపోయింది అంతే. జస్ట్ నిన్న వాళ్ళు ఏ టైంలో వచ్చినారో కూడా తెలియదు. వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న పిల్లలు అందరూ ఒక 5 మంది దాకా వచ్చారని మాకు సమాచారం తెలిసింది. వాళ్ళు 3 కొట్టుకొని పోతే ఒక అబ్బాయిని వెళ్ళి కాపాడినారంట. మిగతా 2 అక్కడ ఎక్కువ లోతున్న వాళ్ళు అక్కడ మునిగేసి వెళ్ళిపోయినారు. కావున నేను చెప్పడం ఏంటంటే కనుక చాలామంది యువత మీరు చెప్పినట్టుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చేసుకోవాలని సరదాగా ఉంటే మామూలుగా చేసుకోవడం చాలా ఉన్నాయి. ఇక్కడ మాత్రం మన కడప టౌన్కి దగ్గరగా ఉండడం వల్ల ఇదేదో చాలామందికి దగ్గర ఫర్ లాంగ్ డిస్టెన్స్ అనమాట. వచ్చేయచ్చు, దగ్గరగా అన్నీ మనకు చిక్కుతాయి. ఇక్కడ ఏం కావాలో తెచ్చుకోవచ్చు. ఫుడ్ గిడ్డ అన్నీ తెచ్చుకొని మామూలుగా తిని ఎంజాయ్ చేసిన ప్రాబ్లం లేదు. కానీ నీళ్ళల్లో దిగడం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ నేను వచ్చినప్పుడు చాలా జరిగినాయి సార్. ఇట్లా వన్స్ దాంట్లో మునిగిపోయినాము అంటే కనుక ఇంకా మ్యాక్సిమం మన ఆశలు వదులుకోవాల్సిందే. ఇక్కడికి వచ్చిన ప్రజలు చాలామంది చెప్తా ఉంటారు, మేము ఎవరన్నా కనపడితే కూడా సార్ వాళ్ళు దిగినారు చెప్పండి అని చెప్తా ఉంటారు. కానీ చిన్నపిల్లలు ఏం చేస్తాం, అక్కడ వస్తే ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ వస్తే అట్లా వెళ్ళిపోతారు. మనం గట్టిగా చెప్తే మన పిల్లలు కాదు కదా బాధపడతారు అనేది మనము స్మూత్గా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం సార్. నేను ఇప్పుడు ప్రెస్ మూలంగా చెప్పేది ఏంటంటే కనుక చాలామంది పిల్లలు, మీరు పెద్దలు కూడా పిల్లలు ఎక్కడ పోతానో ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా వాటర్ గండి అంటే పంపించొద్దండి. మీరేమన్నా ఉంటే మీ ద్వారా మీ సమక్షంలో ఉంటే కనుక చూపించేసుకొని వెళ్ళిపోండి తప్పితే నీళ్ళకి దిగే ప్రయత్నం చేసి మీరు ఊకే తల్లిదండ్రులను బాధపెట్టి మీ బంధువులను బాధపెట్టి ఇలా ఇక్కడ చాలా జరిగినాయి. కానీ ఎందుకు అవేర్నెస్ పోలీసులు చేస్తూనే ఉన్నారు, కానీ పిల్లలకి ఎందుకో మరి వాళ్ళకు అంటే చిన్న వయసు కాబట్టి అంత అవగాహన ఉండదు. కాబట్టి మనం పెద్దోళ్ళే గైడ్ చేసి చెప్పాలా. దయవంచి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఇక్కడికి రాకుండా మీరే గైడ్ చేయండి. రెవెన్యూ అధికారులు, పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వాటర్ గండిలో ఎంజాయ్మెంట్కి వెళ్తున్నామంటే మాత్రం మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో పంపొద్దు, ఇక్కడికి రానివద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది కడపకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళొచ్చు. నది, అందులో ఇసుక అంతా కూడా, పక్కన కొండలు, ఇటువైపున టెంపుల్, ఇవన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఆ ఎంజాయ్మెంట్ వెనుక ఒక విషాదం దాగి ఉంది, ఒక ఉపద్రవం పొంచి ఉంది. దయచేసి వాటర్ గండి ప్రాంతంలో ఎవరు వచ్చినా కూడా కేవలం దైవ దర్శనానికే రండి, రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళండి తప్ప ఇక్కడ సరదా కోసం కానీ ఇంకా ఏ అవసరం కోసమైనా ఇక్కడ మాత్రం నదిలో దిగడానికి ప్రయత్నిస్తే మాత్రం, నదిలో దిగినా ఇసుక వరకే ఉండండి. నీళ్లలో దిగితే మాత్రం ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో గుర్తించలేని పరిస్థితి. ఎంత పెద్ద ఈత వచ్చిన వాళ్ళైనా కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. కాబట్టి దయచేసి మరోసారి సుమన్ టీవీ కూడా అందరికీ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తుంది. దయచేసి మీ పిల్లలు నీటి పాలు అవ్వకుండా చూసుకోండి. మీ పిల్లలు వాటర్ గండికి వెళ్తున్నారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. అంతేకాదు వాటర్ గండి గురించి మీరే మీ పిల్లలకు చెప్పండి. కడపకు దగ్గరలో ఉన్న పెన్నా నదిలో ఎంజాయ్ చేద్దామని ఎప్పుడైనా మీరు ప్లాన్ చేస్తే చెయ్యవద్దు.
వెళ్ళవద్దు అని చెప్పండి. అలాగే స్కూల్స్ కాలేజెస్లో కూడా పిల్లలకు దీనిపైన అవేర్నెస్ కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షాకాలం అయిపోయింది. పెన్నా నదిలో ఈసారి పుష్కలంగా నీరు వస్తూ ఉన్నాయి. వాటర్ ఎక్కడుంటే అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుందని యువతంతా కూడా వస్తారు. దానికి తోడు ఇన్స్టాగ్రాము, వాట్సాప్ రీల్స్ అంటే ఫేస్బుక్ రీల్స్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ అవి ప్రాణాల మీదకి తెస్తాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు వాటర్ గండిలో మాత్రం చేయొద్దు అని ప్రతి ఒక్క స్కూల్లో కాలేజీలో కూడా పిల్లలకు ఉపాధ్యాయులు ఫ్యాకల్టీ అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వాటర్ గండిని ఒక డేంజరస్ జోన్గా ప్రకటించి ఇక్కడ ఎవరిని కూడా అలో చేయకుండా ఈ దారి పూర్తిగా మూసివేసినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా పోలీసులు కూడా మరికొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ ప్రమాదాలను నివారించలేము. ఎందుకంటే తరచూ ఈ మధ్య కాలంలోనే అనేక సంఘటనలు ఇదే ప్రాంతంలో జరిగాయి. ఇదే ప్రాంతంలో అనేక మంది పెన్నా నదిలో దిగి ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి. మరోసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతం పైన అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చే యువతను మాత్రం ఖచ్చితంగా నీటిలోకి దిగకుండా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.